ఇక్కడ కనిపిస్తున్న ఈ మొక్క పేరు బిళ్ళ బంకోటి. వ్యూయర్స్‌కి గుర్తుండి ఉంటే 15 రోజుల కిందట నేను చేసిన వీడియో చిట్టింట పొట్టు కూర. ఆ వీడియో చూసిన చాలామంది బంకోటి కూర ఇది ఒకటే అని అనుకున్నారు కదా! కాదు. ఆంధ్రాలో చిట్టింట పొట్టు కూర చాలా ఫేమస్ అయితే, మనకి తెలంగాణ ప్రాంతంలో ఈ బంకోటి కూర అంతే ప్రసిద్ధి. ఇక్కడ చూడండి, దీనికి చిన్న ఆకులొచ్చినాయి గదా కాండం దగ్గర. ఇలా కాండం చుట్టూ గూడా ఆకులొస్తాయి. ఆకులు వచ్చి అక్కడే గింజలు ముద్దలాగా తయారవుతాయి. అదే మన చిట్టింటి పొట్టు కూరకి చిన్న బీరకాయలల్లే కాయలొస్తాయి. 2 అంగుళాల పొడుగు వరకుంటాయి. ఇవి మాత్రం ఈ కాండాన్ని అంటుకునే గింజలుంటాయి. ఇందులో మరో రకం కూడా ఉంది. దానిని కోల బంకంటి అంటారు. ఆ మొక్క గూడా చూపిస్తాను. ఓకే. ఇక్కడ కనిపిస్తున్న ఈ మొక్క పేరు కోల బంకోటి. ఆకులు చూసారా? ఇలా కోలగా మన మంకెన్న పువ్వు ఆకులల్లే ఉంటాయి. ఇది కోల బంకోటి. కాయలు చూడండి ఎలా ఉన్నాయో. మొదలుకి ఆనుకొని ఆ పూత వచ్చిన దగ్గర పూత ఎండిపోయినాక కాయగా మారుతుంది. క్లియర్‌గా కనిపిస్తున్నాయి కదా! అందులోంచి గింజలొస్తాయి. ఈ కణుపుల దగ్గర ఈ పూత ఎండిపోయినాక గింజ తయారవుతుంది. యెల్లో కలర్ పూలొస్తాయి. రెండిటికి కూడా యెల్లో కలర్ పూలే వస్తాయి. ఈ కాడ బారుకి ఇలా గింజలు ఎండిపోతాయి. యాక్చువల్‌గా సీజన్ అయిపోయింది. మీరు అడిగారని చెప్పి నేను ఈ మొక్కలకి నీళ్లు పోసి కాస్త గ్రీన్‌గా ఉండేటట్లుగా చేశాననమాట. ఇది కోల బంకోటి. వీటి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఓకే. హలో వ్యూయర్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ భాగ్యనగరంలో బంగారు తోట. నేను సరోజిని ఫ్రమ్ హైదరాబాద్. ఇప్పుడు మీకు నేను 2 రకాలైన బంకోటి మొక్కలను చూపించాను కదా! వాటిని బంకోటి మొక్కలంటారు, బంకంటి మొక్కలంటారు. ఏ పేరుతో పిలిచినా సరే తెలంగాణలో చాలా ప్రసిద్ధి చెందినటువంటి ఆకుకూర. ఈ ఆకుకూర అంటే మన పాలకూర, గోంగూర, చుక్కకూరలాగా పెంచి పోషించినవి కాదు. వాటంతట అవే తొలకర్లు పడంగానే ఆ భూమిలో ఉన్న గింజలు మొలకెత్తి చేలగట్లంపట, మెట్ట పొలాల్లోనూ, బంజరు భూముల్లోనూ మొలుస్తూ ఉంటుంది. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మనకి ఆంధ్రాలో వైల్డ్ ఆకుకూర చిట్టింట పొట్టు ఎలాగో ఎంత ప్రసిద్ధి చెందిందో, అలాగే తెలంగాణ ప్రాంతంలో ఈ బంకోటి కూర కూడా అంతే ప్రసిద్ధి చెందింది. అయితే చాలామంది ఇప్పుడు మర్చిపోతున్నారు. ఇంకా ఆ పాత వాసనలు పోని వాళ్ళు, అప్పటి రుచి తెలిసిన వాళ్ళు ఇప్పుడు కూడా తొలకర్లు పడంగానే పొలాల నుంచి తెప్పించుకొని, ఆకుకూరల వాళ్ళకి తెప్పించుకొని వండుకుంటున్నారు. ఆ రుచిని మర్చిపోలేక. అంతటి ప్రసిద్ధి చెందినటువంటి వైల్డ్ ఆకుకూర. దీన్ని మనం పెంచక్కర్లేదు, పోషించక్కర్లేదు. దానంతట అదే చక్కగా పెరిగి మనకి రుచికరమైన ఆకుకూర లభిస్తుందనమాట. వాటంతట అదే చక్కగా పెరుగుతుంది. తర్వాత ఇంకోటేంటంటే, నేను చాలా పేపర్లు చదివినాకే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. మనం మామూలుగా మన ఇంట్లో పెంచి పోషించిన ఆకుకూరల కంటే కూడా ఈ సహజంగా పెరిగినటువంటి ఆకుకూరల్లో ఖనిజాలు, లవణాలు చాలా ఎక్కువగా ఉన్నాయట. పోషకాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని తెలిసింది. అందుకని నిరభ్యంతరంగా అందరూ వాడుకోవచ్చు. మన చిట్టింటి పొట్టు కూర వీడియో చేసినప్పుడు స్పష్టంగా కనిపించలేదని చాలామంది అడిగారు. సో, యాక్చువల్‌గా సీజన్ అయిపోయింది. సీజన్ అయిపోయిందంటే ఇవన్నీ కూడా మనకు వానాకాలంలో వచ్చే కూరలు. ఆ వానాకాలం అయిపోయి ఆల్మోస్ట్ 1 మంత్ నుంచి మనకెక్కడ వానలు లేవు కదా! అవి సహజంగానే శీతాకాలం రాగానే ఎండిపోయి రాలిపోతాయి. రాలిపోయి మళ్ళీ వానలు పడ్డప్పుడు, తొలకర్లప్పుడు మొక్కలు మొలుస్తూ ఉంటాయన్నమాట. ఈ 2 మొక్కలు ఇంత పచ్చగా ఎందుకు కనిపించాయంటే, మీ కామెంట్స్ అన్నీ విన్న తర్వాత నేను వాటికి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని నీళ్లు పోసి ఉంచాను. అదర్వైజ్ శీతాకాలం రాగానే అవి ఎండిపోతాయి. ఇక్కడ మనకి 2 బంకోటి కూరలు చూపించాను మీకు. ఒకటి బిళ్ళ బంకోటి, మరొకటి కోల బంకోటి. ఈ 2 కూడా వాడుకలో ఉన్నాయి. అయితే బిళ్ళ బంకోటి కంటే కోల బంకోటి చాలా రుచిగా ఉంటుందిట. నేనైతే వండి చూడలేదు. ఇప్పుడు నేను కూడా వండి చూస్తాను. తప్పకుండా వండి తిని తిన్న తర్వాత ఎలా ఉందో ఏంటో మళ్ళీ మీకు ఒక వీడియో చేసి చెప్తాను. అయితే కోల బంకోటి చాలా చాలా రుచిగా ఉంటుందిట. ఆ కోల బంకోటి గురించి బోలెడన్ని సామెతలు కూడా ఉన్నాయి. అందులో ఒకటి, మానెడు బియ్యం మనసు తీరేనా, కోల బంకోటి నా
కొంప తీసేనా అని చెప్పి ఒక చాలా ప్రసిద్ధి చెందినటువంటి సామెత నేను వీటి గురించి చూశాను. అంటే మానెడు బియ్యంతో కూలబంకోటి కూర వేసుకొని తిన్నా కూడా ఇంకా తినాలనిపిస్తుందట. అంత రుచిగా ఉంటుందట. అంత రుచిగా ఉండటమే కాదు, అది ఆ సామెత ఎంతగా ఉందంటే ఇంట్లో నలుగురు మనుషులుంటే నలుగురికి అంతంత బియ్యం పూటకి వండాలంటే సాధ్యమయ్యే పనేనా అని చెప్పి ఒక చక్కటి చలోక్తితో చేసినటువంటి సామెత అనమాట. ఆ సామెత వినంగానే ఈ కూర ఎంత ప్రసిద్ధి చెందింది అనేది మనకి చాలా స్పష్టంగా తెలిసిపోయింది. ఇక్కడ మనకి బంకోటి కూరకి, చిట్టింట పొట్టు కూరకి ఉన్న ప్రధానమైన తేడా ఏంటంటే, బంకోటి కూరకి మొదలు దగ్గర నేను వీడియోలో చూపించినట్లుగా చిన్న చిన్న యెల్లో కలర్ పూలొస్తాయి. ఆ పువ్వు ఒక్కరోజే ఉంటుంది. వాడిపోతుంది. ఆ కాండం చుట్టూ కూడా గింజలు తయారవుతాయి. మీకు కోల బంకోటి మొక్కలో క్లియర్‌గా కనిపించింది కదా! అదే చిట్టింటాకు పొట్టు కూర అనుకోండి. దానికి చిన్న చిన్న బీరకాయలల్లే కాయలొస్తాయన్నమాట. అందుకని వాటిని ఆటల్లో గూడా ఆడుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ మరొక ప్రధానమైన తేడా ఈ రెండిటికేంటంటే, ఈ బంకోటి కూరని లేతగా ఉన్నప్పుడు పచ్చి ఆకుల్ని వండుకుంటాం. అదే చిట్టింట పొట్టు కూరని ఆకు బాగా ముదిరిన ఆకు కలెక్ట్ చేసి నిలవ పెట్టుకొని సంవత్సరం అంతా వాడుకుంటాం. ఇది ప్రధానమైన తేడా. రెండిట్లో ఉన్న పోషకాలు ఆల్మోస్ట్ సేమ్. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఆకుకూర ఎక్కువగా ఉంటుంది కదా! ఆ ప్రాంతం వాళ్ళు దాన్ని ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ బంకోటి కూరని ఆంధ్ర వైపు నేను ఎక్కువగా పెద్దగా చూడలేదు. చిట్టింట పొట్టు కూర మొక్కల్ని బాగా చూశాను కానీ, ఈ బంకోటి కూరని ఎక్కువగా చూడలేదు. సో, మనము ఈ యూట్యూబ్ పుణ్యమా అని చెప్పి ఒక్కొక్క ప్రాంతంలో ఫేమస్ అంటే అతి ప్రసిద్ధి చెందినటువంటి ఆనాటి ఆకుకూరల గురించి మనం తెలుసుకోగలుగుతున్నాం. ఇదనమాట. మీకు చాలా క్లియర్‌గా చెప్పానని అనుకుంటున్నాను. ఇంకా ఏమన్నా సందేహాలుంటే కామెంట్స్ రూపంలో తెలియచేయండి. నేను వాటికి సమాధానం చెప్తాను. తర్వాత ఇంకోటేంటంటే మా అడవి చూసారు గదా! నా చుట్టూ అంతా అడవే. ఈ అడవిలో లేని వైల్డ్ ఆకుకూర అనేది లేదు. నేనెక్కడికో వెళ్లి వీడియో చేయక్కర్లేదు. మా తోటలోనే వెతుక్కుంటే నాకు బోలెడన్ని ఇలా న్యాచురల్‌గా పెరిగే ఆకుకూరలు చాలా ఉంటాయి. మరిన్ని ఆకుకూరలతో మరొక వీడియో చేస్తాను. ఓకే. ఈ చిన్న వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ప్లీజ్ కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. సో థాట్ నాకు కొంచెం ఇన్స్పిరేషన్ అనమాట. మీ ఎక్కువ లైక్స్ చేసినప్పుడు ఇది దీని యొక్క ప్రచారం కూడా ఎక్కువగా ఉంటుందని అంటూ ఉంటారు. సో, మీ లైక్సు, మీ కామెంట్సు నాకు సపోర్ట్ చేస్తాయి. ఓకే. నేను మరింత విలువైన సమాచారంతో మరిన్ని వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.